పైన పోయినామన్నట్టు అన్నిటికి. సో ఇది వాక్ అరౌండ్ అట్లా ఎవ్రీవేర్ బెంచెస్ అయితే ఉంటున్నాయి. 1000 కర్పూర బిళ్ళలు, 1000 కొబ్బరికాయలు, ఎవరి శక్తానుసారం వాళ్ళు అట్లా 1000 మంది లింగాలకు అట్లా 1000 రకాలు చేస్తున్నారు ప్రతి నెల. అర్చన కూడా మస్తు చేసారు, మస్తు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మంచిగా షూటింగ్ చేసుకున్నాం. సో ఆల్రైట్ గైస్, క్విక్ అప్డేట్ ఏందనంటే మన దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. టెంపుల్ నేమ్ వచ్చేసి అయితే సహస్రలింగాల టెంపుల్. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే టెంపుల్లో 1000 శివలింగాల్ని ప్లేస్ చేసి ఉంచారు అన్నట్టు. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అది. అక్కడికి వెళ్ళేసి ఆ టెంపుల్ గురించి అండ్ టెంపుల్ ఎలా కనిపిస్తుంది, అక్కడ ఎలా ఉంటుంది, టెంపుల్ స్పెషాలిటీ ఏంటిది అన్నీ మనం చూద్దాం. టైం అయితే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 10:17 అవుతుంది. నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. తొందరగా ఫ్రెష్ అయిపోయి తొందరగా స్నానం చేసేసి రెడీ అయ్యేసి మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడిని కూడా తీసేసుకొని వెళ్ళాలి. సో ఆల్రెడీ గైస్ మనం నెక్స్ట్ డైరెక్ట్ కార్లోనే కలుసుకుందాం. బాయ్. సో ఆల్రైట్, కార్లోకి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే మనం నేను ముందే చెప్పినట్టు సహస్రలింగాల టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఇది నా యూట్యూబ్లో ఇదైతే నా ఫస్ట్ వీడియో. నా వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యి టెంపుల్స్ గురించి దాని గురించి అయితే అస్సలు కాదు. నేను కూడా మరీ అంత డివోషనల్ పర్సన్ని కూడా ఏం కాదు. బట్ ఫస్ట్ వీడియో అండ్ మర్చిపోయాను, నా పేరు పారదేశ్వర్. పారదేశ్వర్ మీనింగ్ ఏంటి అని అంటే మెర్క్యూరీ లింగం. మెర్క్యూరీ లింగం పేరు పారదేశ్వర్. సో నాకు ఆ పేరు పెట్టారు మా పేరెంట్స్. సో దేవుళ్ళలో ఏమంటారు, శివుడు అంటే నాకు కొంచెం ఫేవరెట్ అన్నట్టు. సో ఫస్ట్ వీడియో కూడా శివుని వీడియోతో స్టార్ట్ చేద్దామని, అది ఒక చిన్న సెంటిమెంట్ అన్నట్టు. అందుకని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకో విషయం, మోర్ ఓవర్ మీకు ఒక విషయం క్లియర్గా చెప్దాం అనుకుంటున్నా. వీడు పంచ కట్టుకున్నాడు, షర్ట్ వేసుకున్నాడు, మంచిగా బొట్టు పెట్టుకున్నాడు, పాపం మంచి డీసెంట్గా అడగవచ్చు అది ఇది అని అనుకుంటారేమో. మీ అస్సలు అంటే అస్సలు డీసెంట్ అయితే కాదు. మనమైతే చాలా మాసు, ఊర మాసు మనమైతే. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఇమేజ్ అయితే పడిపోద్ది కదా ఇట్లా ఫస్ట్ వీడియోలోనే. వీడు మంచిగా పంచ కట్టుకొని షర్ట్ వేసుకొని బొట్టు పెట్టుకొని గుడికి వెళ్తున్నాడు, ఒక గుడి గురించి చెప్తున్నాడు అని చెప్పేసి. మనమైతే అస్సలు కాదు అట్లా. మీరు అలానే ఫిక్స్ అవుతారేమో, అస్సలు కాదు. ఏదో అట్లా కొంచెం సెంటిమెంట్ అనేది ఉంది కాబట్టి ఇలా తీస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ రాబోయే వీడియోలలో మీరు ఇంకా అసలు క్యారెక్టర్ చూస్తారు అన్నట్టు. మనమైతే మళ్ళీ సాయిగాని పిక్ చేసేసుకొని ఆల్రెడీ కొంచెం దూరం అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు. మన కొంచెం పట్టుకో మాట్లాడదాం, మంచిగా మంచి మంచి మాటలు అట్లా కొంచెం మంచిగా మీదికి పెట్టరా నువ్వు. అది అదే అట్లా ఇట్లా మంచిగా ఉంటుంది, కొంచెం గిట్ పెట్టిగా రైట్, బాగుంది. మనం కావాలంటే సీట్ ముంగర చేసుకొని మంచిగా కంఫర్ట్గా హాయిగా కూర్చో. సో ఇప్పుడు విషయం ఏంటంటే వీడు కూడా పిచ్చోడు అయిపోయింది. ఇప్పుడు రాగానే వీడు పంచ కట్టుకుని ఉన్నాడు ఏంటని, ఇది ఏం కట్టుకున్నావు రా అని అడుగుతున్నాడు. అయితే ఒక చిన్న మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏందని అంటే, నేను కూడా ముందు ఒక 2-3 years ముందు దాకా కూడా ఇట్లా జీన్స్లు టీషర్ట్లు మనలాగా జీన్స్లు టీషర్ట్లు షర్ట్లు ఏవో వేసుకొని అట్లా మెయిన్లీ జీన్స్ల పైన గుడికి పోయేటోను. ఒక 2-3 years కింద కావచ్చు, మేము ఫ్యామిలీ అంతా కలిసి చాలా పెద్ద ట్రిప్ వేసినాం అన్నట్టు. మొత్తం దేవుళ్ళు దేవస్థానాల ట్రిప్ వేసినాం అన్నట్టు సౌత్ సైడ్. మన ఎక్స్పీరియన్స్ ఏందని అంటే అక్కడ ఏదో టెంపుల్లో నాకు తెలిసి అయితే నాకు అంత ఐడియా వస్తలేదు, నాకు తెలిసి మ్యాక్సిమం కాణిపాకంలోనే కావచ్చు. ఆ టెంపుల్లోనే ఈ పాయింట్లు అవి వేసుకుంటాలో లేదా అది ఇది అని చెప్పేసి ఏమో చెప్పారు. మొత్తానికి అయితే అలో ఏనియలేరు ఆడ. ఇదేంద్రా పంచాయతీ అని చెప్పేసి ఏం అర్థం కాలే. మళ్ళీ బయటకు వచ్చేసి మేము క్లాక్ రూమ్లో అన్నీ మేము పెట్టిన సామాన్లు అన్నీ బయటకు వచ్చి అయితే మళ్ళీ సామాన్లు అన్నీ తీసుకొని బయటకు వచ్చి పంచ కట్టుకొని లోపలికి వెళ్ళినాం. తర్వాత కూడా ఇంకా వేరే వేరే టెంపుల్స్కి ఏడుకోవాలన్నా కూడా మళ్ళీ ఇదే రూల్ ఉంటుందేమో అని చెప్పేసి ఆ డౌట్తోని ఇంకో 2 పంచాలు కొనుక్కొని ఆ పంచాల పైన పోయినామన్నట్టు అన్నిటికీ. అదొక
రీజన్ వల్ల ఈ పంచాలు కట్టుకోవడం కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఇట్లా కట్టుకోవడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఏందని అంటే, ఏదైనా గుడికి చిన్న గుడో పెద్ద గుడో ఏదైనా గుడి కావచ్చు, ఇట్లా నీట్గా పంచ కట్టుకొని పోయినాం అనుకోండి, ఆడుండే అయ్యగారులు కానీ చుట్టూ చూసేటోళ్ళు అంతా అటెన్షన్ అంతా మన మీద ఉంటుంది. అయ్యగారులకు కూడా ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది అని అంటే, అరే అమ్మ ఈ జనరేషన్లో కూడా ఇట్లా పంచ కట్టుకొని వచ్చేటోళ్ళు ఉన్నారు ఆ గుడికి అని చెప్పి కొద్దిగా మంచిగా వాళ్ళు మంచిగా ఫీల్ అయ్యి మనతో కూడా మంచిగా మాట్లాడతారు అన్నట్టు. ఇది ఒక మంచి ప్రో టిప్ అనుకోరు. అది మన పంచ స్టోరీ అన్నట్టు. పంచ వల్ల ఏ పంచాయతీలు లేవు గుడికి పోతే, టైమింగ్ అయితే అదే రింగ్. సో మనం ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇదే మన టెంపుల్ కమాన్. సో లోపల అక్కడ టెంపుల్ ఉంటుంది అన్నట్టు. నార్మల్గా అన్ని టెంపుల్లలో అయితే మనకు ఎవరు వీడియో రికార్డ్ చేయనియరు, కానీ మనం అయితే మనకు స్పెషల్ పర్మిషన్స్ సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి చూపిస్తాం. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. రాగానే ఇట్లా మంచి వైబ్ వస్తుంది టెంపుల్ దగ్గర. నాకైతే కాళ్ళు అయితే గడిగేసుకొని ఇలా కాళ్ళు గడిగేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే మన టెంపుల్ ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్లోనే ఇలా ధ్యానం చేస్తున్న శివుడు, మహాశివుడు అయితే కనిపిస్తాడు అన్నట్టు ఇలాగా. సో ఈ టెంపుల్ చుట్టూ అయితే ఇలా ఉంటుంది. పక్కన నాగేంద్ర స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇది నవగ్రహాల మండపము. ఇది కూడా చూపిస్తుంది. లోపలైతే నవగ్రహాలు ఉన్నాయి. సో ఇప్పుడే మన అంకుల్ కూడా కలిసినాడు అన్నట్టు. గుడి లోపలికి అయితే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఎంటర్ కాగానే మనకు వినాయకుడి దర్శనం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంత పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఇలా గుడికి అయితే ఎంటర్ అవుతాం. ఒకసారి మనం ఈ యాంగిల్లో కూడా చూద్దాం. జనరల్ భక్తుల కోసం ఇక్కడ రాగి కాయిన్స్ కూడా దొరుకుతున్నాయి అన్నట్టు. ఇది మనం ఏదైతే కోరిక కోరుకొని ఈ రాగి కాయిన్ అయితే వేస్తామో కోరిక నెరవేరుతుందని చెప్పి ఇక్కడ నమ్మకం అన్నట్టు. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్. టెంపుల్ ఇలా కనిపిస్తుంది. ఎక్కడ నుండి చూసినా కానీ ఇట్లా 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 కనిపిస్తుంది అన్నట్టు మనకు. సో ఒక ప్రదక్షిణ చేసేసి లోపల అక్కడ అర్చన చేసుకొని చుట్టూ గుడిని అయితే చూపించేద్దాం. చాలామంది అయితే ఇక్కడ శివలింగాల పైన వాటర్ పోస్తారు, నీళ్ళాభిషేకం చేస్తారు అన్నట్టు ఇక్కడ ఉన్న ప్రతి లింగాలకు. వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా బకెట్స్, రాగి చెంబులు ఈ బకెట్స్ అనేటివి పెడతారు చుట్టూ. ఇప్పుడే మన అంకుల్ అయితే మనకు చాలా బాగా అర్చన చేయించిండు అన్నట్టు. ఈ టెంపుల్ చైర్మన్ వాళ్ళు కూడా వచ్చారు అని చెప్పి వాళ్ళతో పాటు మాకు కూడా అదే అర్చన చేయించారు. ఇట్లయితే మస్తు అనిపిస్తుంది ఇప్పుడైతే. సో మీరు ఒకసారి టెంపుల్ ఓవర్ చూస్తే ఇక్కడ నుండి ఇంత బాగా కనిపిస్తుంది అన్నట్టు. మొత్తం ఈ లింగాలన్నీ కలుపుకొని మనకు 1000 ఉంటాయి అన్నట్టు. 1000 లింగాల టెంపుల్ అని చెప్పి కూడా దీన్ని పిలుస్తారు. సహస్రలింగాల టెంపుల్ అని యాక్చువల్గా అందరికి తెలీదు, అందరు 1000 లింగాల టెంపుల్ అనే చెప్పి పిలుస్తారు అన్నట్టు. ఇంతకుముందు అర్చన వీడియో ఎందుకు రికార్డ్ చేయలేదు అని అంటే, టెంపుల్ చైర్మన్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మన అంకుల్ మరి వాళ్ళకి చెప్పలేడా. మనం అంకుల్ దగ్గర మేనేజ్మెంట్ మొత్తం అంకుల్దే కాబట్టి అంకుల్ దగ్గర అయితే పర్మిషన్ తీసుకున్నాం. బట్ ఆ చైర్మన్ దగ్గర మరి అంకుల్ చెప్పాడా లేదా అనేది మనకు ఐడియా లేకుండే. సో ఎందుకు ఒక టెంపుల్లో మనం వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకున్నా ఆర్ఎల్స్ వాళ్ళు ఏమన్నా అన్నా కానీ కొంచెం మంచి అనిపించదు కదా మనకు. అందుకని చెప్పి
అర్చన చేసేటిది అది ఇది ఏది కూడా రికార్డ్ చేయలేను. కెమెరా అట్లా సైడ్కి పెట్టేసి ప్రశాంతంగా హాయిగా చేసుకున్నాం అన్నట్టు. సో అదే రీజన్. నెక్స్ట్ అక్కడ లోపల ఉన్న దేవుడు విగ్రహాల గురించి కూడా అన్నీ చూపిస్తాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది గణపతి, ఓకే. ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, కుమారస్వామి, వీర విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శంకరుడు, పార్వతి, దత్తాత్రేయుడు, బ్రహ్మ, సరస్వతి. మొత్తం పాలరాతితో చేసారు. సో టెంపుల్కి ఇక్కడ ఇటు సైడ్ మొత్తం లాన్ ఏరియా ఉంది, మీరు చూడవచ్చు. ఫస్ట్ డిస్ప్లే టెంపుల్కి ఇట్లా అని ఇటు సైడ్ వస్తే మన టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది. ఇటు టెంపుల్కి రైట్ సైడ్ నుండి ఇదంతా లాన్ ఏరియా ఉంది, గార్డెన్ ఉండేసి చిన్న. అండ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా చాలా లాన్ ఏరియా అవుతుంది. అండ్ ఇక్కడ ఉయ్యాలలు, 2 ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఇట్లా ఎవ్రీవేర్ బెంచెస్ అయితే ఉంటున్నాయి. సో ఇక్కడ కూడా కొన్ని బెంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ మన గంగాధర్ అంకుల్తో మాట్లాడి రికార్డ్ చేద్దాం. సో ఫైనల్గా అయితే ఇప్పుడు మన మోస్ట్ ఫేవరెట్ అంకుల్ గంగాధర్ అంకుల్తో అయితే అడుగుదాం, గుడి ఎప్పుడు కట్టిర్రు, ఎప్పుడు ఇవన్నీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్గా ఎప్పుడు అయింది అన్నీ అంకుల్ చెప్తాడు ఇప్పుడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అంకుల్. 2011 సంవత్సరంలో శ్రీ శివానంద స్వామి సేవా ట్రస్ట్ అని ఒకటి పెట్టుకోవడం జరిగింది. సహస్రలింగ దేవాలయం కట్టాలని సంకల్పం కలిగింది. అది ఎందుకు కలిగిందంటే మన జగిత్యాల పురాణపేట ఆంజనేయ స్వామి దేవాలయం నందు కార్తీక మాసంలో సహస్ర పార్థివలింగాల పూజ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అట్లా ఒక 20 ఏళ్ళు అక్కడ చేసినాం. ఆ 20 ఏళ్ళ చేస్తే సంకల్పం కలిగింది. 2010లో సంకల్పం కలిగింది. 2011లో 22 మందితో ట్రస్ట్ శివానంద స్వామి సేవా ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. 2011 డిసెంబర్లో ల్యాండ్ కొన్నాం. 2012 సంవత్సరంలో భూమి పూజ చేసి 2015 సంవత్సరం ఫిబ్రవరిలో ఇట్లా 1000 లింగాల ప్రతిష్టాపన, అంటే సహస్ర నామాలతో సహస్ర లింగాలను ప్రతిష్టాపన చేయడానికి సంకల్పం. ఒక్క సోమవారం నాడు 100, అట్లా 10 సోమవారాల నాడు 1000 లింగాల ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ సహస్రనామాలకు సహస్ర లింగాల ప్రతిష్టాపన, సహస్ర అంటే 1000 మంది భక్తులచే ప్రతిష్టాపన చేయబడింది. ఎక్కడ ప్రతిష్టాపన చేసినా దాదాపు బ్రాహ్మణులే చేస్తారు. ఇక్కడ అటువంటిది 1000 మందికి 1000 ఛాన్స్ ఉంది కనుక, అంటే ఎవరు అయితే లింగానికి డొనేషన్ ఇచ్చారో వాళ్ళతో మేము పెట్టించినాము ఆ శివయ్య సహస్రనామాలు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లింగం, అట్లా 1000 జంటలకు అట్లా ప్రతి వారం 100 చొప్పున 10 వారాలు పెట్టి చేయడం జరిగింది. 2015లో స్టార్ట్ చేశాము. ఇప్పటికీ 11వ సంవత్సరం. దాదాపు ఇక్కడ చాలామంది కోరికలు నెరవేరుతున్నాయి. జగిత్యాలకెళ్ళి కూడా పాదయాత్ర చేస్తుంటూ వస్తున్నారు. ఈ 1000 లింగాల దేవాలయంలో ముఖ్యంగా ఏమిటంటే ఈ సహస్ర లింగాలతో పాటు మహావిఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, లక్ష్మీనారాయణ, సరస్వతి, బ్రహ్మ, పార్వతీ పరమేశ్వరుడు, ఇవి కాకుండా ఒక పెద్ద నందీశ్వరుడు, అలాగే కాలభైరవుడు, వీరభద్రుడు, జంట నాగేంద్రుడు, నవగ్రహాలు, వీటితో పాటు ధ్యాన శివుడు. మళ్ళీ అతి త్వరలో ఒక గంగామాత, ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ రాబోతున్నారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి దీక్ష వాళ్ళు చాలామంది ఉన్నారు. గుడి లోపల పాలరాతి ఆంజనేయ స్వామి ఉన్నాడు కనుక బయట ఒక ఆంజనేయ స్వామి పెట్టాలని సంకల్పం కలిగింది. అలాగే శివ కుటుంబం కూడా మొత్తం వచ్చింది కనుక గంగామాత లేదనుక గంగామాతను కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఎందుకంటే 1000 లింగాలు 1000 మంది పెట్టారు కనుక సంకల్పంలో ఇక్కడ భక్తుల కోరిక చాలామంది నెరవేరుతున్నాయి. 1000 లింగాలకు రకరకాల నైవేద్యాలను, 1000 దీపాలు, 1000 కర్పూర బిళ్ళలు, 1000 కొబ్బరికాయలు, ఎవరి శక్తానుసారం వాళ్ళు అట్లా 1000 మంది లింగాలకు అట్లా 1000 రకాలు చేస్తున్నారు. ప్రతి నెల మహాశివరాత్రి నోడ శివరాత్రి రోజున స్పెషల్ పూజలు ఉంటాయి. అలాగే ప్రతి సోమవారం అన్నపూజ కార్యక్రమం ఉంటాయి. అలాగే ప్రతి నిత్యం సహస్రలింగ దేవాలయంలో మధ్యాహ్నం సమయమున ధూపం తర్వాత సామూహిక ఆరతి ప్రతి నిత్యం ఉంటుంది. అలాగే ఇక్కడ అన్ని రకాల జయంతులు, అన్ని రకాల దేవతలు ఉన్నారు కనుక ప్రతిదీ ఇక్కడ బాగా జరుగుతుంది. చాలామంది కోరికలు నెరవేరుతున్నాయి. మీరు అందరూ కూడా వచ్చి సహస్రలింగం దర్శించుకుంటే ఒక క్షేత్రాలకు పోతే ఎంత ఉంటుందో ఇక్కడ అదే కూడా క్షేత్రంలాగా ఉంది. ఒక్కసారి వచ్చి దర్శించి తరించండి. బోలో సహస్రలింగేశ్వర భగవానికి జై. జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. సో టెంపుల్ మేనేజ్మెంట్ మొత్తం మీరే కదా అంతే, చూస్తే. నేనే చూస్తాను. సో ఎవరు వచ్చినా కానీ అంకుల్ని అయితే కన్సల్ట్ కాండి. అంకుల్ ఎవ్రీథింగ్ మీకు చాలా క్లియర్గా చెప్తాడు టెంపుల్ గురించి. స్పెషల్ దర్శనాల కోసం అయినా కానీ దేనికోసమైనా చేస్తాడు. దేవాలయం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది. ఎప్పుడు అయ్యార్లు ఉంటారు. 16 మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇప్పుడు దేవాలయం లోపల. 5 అయ్యార్లు,
7 మన వర్కర్స్ ఉన్నారు, ఒక 4 టికెట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మొత్తం 16 మంది సంఖ్య ఉన్నది ఇక్కడ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే మార్నింగ్ ఏ టైంకి మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తే ఈవినింగ్ 7కు బంద్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. భక్తులు ఉంటే 7, 8 అయినా 9 అయినా ఉంటారు భక్తులు ఉంటే. భక్తులు లేకపోతే 7 o'clock క్లోజ్ చేస్తారు ఈవినింగ్. ఎందుకంటే మార్నింగ్ అయ్యారు కూడా ఉంటారు, అభిషేకాలు నడుస్తుంది. చాలా మంది వచ్చి వేలింగాలు కూడా నీళ్ళు పోసుకుంటారు. బాకెట్లు చుట్టూ నల్లాలు ఉన్నాయి, అందరికీ అంతా ఫ్రీ సర్వీసింగే. బాకెట్లతో నీళ్ళు పోసుకునేది ఫ్రీ సర్వీసింగ్. అభిషేకాలు చేసుకుంటే టికెట్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. కనుక ఇక్కడ రకరకాల దేవతల విగ్రహాలు ఉన్నాయి. వచ్చే భక్తులకు కూడా ఇక్కడ ధర్మపురి నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ స్టే ఉంటుంది. చెట్లు ఉన్నాయి కనుక వంటలు చేసుకొని తింటున్నారు. అన్ని రకాల సవలతులు ఉన్నాయి. త్వరలో కళ్యాణ మండపం కూడా కడుతున్నాం. అది అయిన తర్వాత ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకు మనం అన్ని రకాల అకామిడేషన్ చేస్తే వాళ్ళు రాగలుగుతారు. అవును, అలా ఉంటుంది ఇక్కడ. ఒక్కసారి వస్తే ఇక్కడ తెలుస్తుంది అది ఏదైనా కానీ ఎట్లున్నది కానీ. నేను కూడా ఒకసారి వచ్చే ముందు గూగుల్లో సెర్చ్ చేసి చూసినుండే అసలు ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అసలు ఏం లేదు, ఓన్లీ ఒక 22 మెంబర్స్, ఒక 22 మంది ట్రస్ట్ వాళ్ళు కలిసి ఇట్లా కట్టిర్రు అని చెప్పేసి అంతే ఉన్నది తప్పించి అసలు మెసేజ్ లేదా? గూగుల్లో నాకు ఏం దొరకలేదు. ఉన్నది కానీ మరి సో ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ అయితే అంకుల్ మనకి ఇచ్చిండు. ఎంత మందికి రీచ్ అయిద్దో నాకైతే తెలియదు నా ఛానల్తోని అయితే. సో ఫైనల్గా షూటింగ్ ఇంకా అంతా అయిపోయింది ఇక్కడ. అంకుల్ అయితే క్రేజీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. గూగుల్ అసలు లేనే లేదు ఏమి కూడా. నాకు తెలిసి ఇంత ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండే, మన దగ్గర నుండి ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కావచ్చు. సో ఇది ఈ విషయం అయిపోయింది ఇక్కడికైతే వ్లాగ్. చలో రైట్, బాయ్.